జూబ్లీహిల్స్ ఎవరి వైపు వెళ్ళిపోతుంది, జూబ్లీహిల్స్ ఎక్కడ ఉంటుంది, జూబ్లీహిల్స్ విషయంలో ఏం జరుగుతుంది, మీకు ఒక ప్రధానమైన స్టోరీని కూడా నేను తయారు చేసిన అతి త్వరలో మీ ముందు పెడతా. ఏంది అంటే బియాండ్ ప్రాక్టికల్ వాస్తవాల దృశ్యాన్ని మాత్రమే నేను తెర మీదకి తీసుకొస్తా. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. తెలంగాణ భాషలో ఊరు భాషలో మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి. ఇక రాను రాను కూడా ఊరు భాషనే ఉపయోగించాల్సి వస్తుంది, తెలంగాణ భాషనే ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే ఆకృత్యాలను తట్టుకోలేక తెలంగాణ నాటు భాషను కూడా తెర మీదకి తీసుకొస్తా. ఖచ్చితంగా అదే మాట్లాడతా. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం. మాగంటి గోపీనాథ్ వారి యొక్క సతీమణి మీద సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారం కానీ, లేదా తనను ఎలాగైనా ఓడించాలని లేనిపోని బట్టగాల్సి మీదేసే కార్యక్రమాలు కానీ ఇది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోకపోతే పరిస్థితి ఇంకోలా ఉండబోతుంది అనేది కూడా వాస్తవమైన విషయం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముల్లె మూట సదురుకొని వెళ్ళిపోతుంది. మీరు ఇది ఫిక్స్ గారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి గురించి చెప్తలేను, నేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తాను. ఆయన 2 సార్లు ఓడిపోయిండు, సింపతి ఉన్నదా ఎట్లున్నది ఆడ పరిస్థితులు అనేది పక్కనే పెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జాడపత్త లేకుండా పోతుంది అనేది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గదే జరుగుతుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని అనుకున్న వాళ్ళు కొన్ని విషయాలను ఆలోచించండి. ఒకటి, ఈ తెలంగాణలో హైడ్రాతోని ఏం సాధించారు. 2, లగచర్ల బాధితుల విషయంలో ప్రభుత్వం యొక్క స్పందన ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ విషయం ఏమైపోయింది, దాంతోపాటు నిరుద్యోగుల విషయంలో ఏమైపోయింది. మీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఎక్కడ పోయినాయి, ఇసుక మాఫియా ఎక్కడి పోయింది, బూడిది మాఫియా ఏడి పోయింది, దాంతోపాటు భూముల సెటిల్మెంట్లు ఏడి పోయింది, రెవెన్యూ శాఖలో జరుగుతున్న విషయం ఏంది, మంత్రులకు కొట్లాటేంది, ఐఏఎస్ ఆఫీసర్లు 600 కోట్ల క్లబ్లో ఎట్లా చేరుతున్నారు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నాడు మీరు బైబిల్, ఖురాన్ లేదా భగవద్గీత అనుకున్న మేనిఫెస్టో ఈరోజు ఎందుకు ఆ విధంగా మీరు ప్రజలకు ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ఫలాలను ఎందుకు ఇస్తలేరు? పోనీ గతంలో కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏవైతే పథకాలను ఇచ్చిండో ఆ పథకాలను మీరు ఎందుకు అమలు చేయట్లేదు? దాని గురించి ఏమైనా సమాధానం ఉంటే దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేలా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఒకటే మాట, మాగంటి సునీత అనే ఓ తల్లి ఉంది కదా, ఆమెను ముందు పెట్టారు, అంత సెట్ అయిపోతుంది. లేకపోతే రేపు పొద్దుగాల మీ ఇల్లును కూడా కూల్చేయని హైడ్రాకు మీరు లేఖ రాసినట్టే అవుతుంది. మీ చేతిలో ఆయుధం ఉంది, మీ చేతిలో AK-47 లాంటి ఓటు అనే ఆయుధంతో తలరాతలే మారుస్తారో మీరే తలరాత రాసుకుంటారో మీ ఇష్టం. కానీ క్లారిటీ ఏంటి అంటే ఇంకొక విషయం